ఇటీవల విడుదలైన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో 502.5 మార్క్స్ సాధించి 48th జనరల్ ర్యాంకింగ్లో వచ్చిన నవీన్ రెడ్డి మనతో ఉన్నారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మనకి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది, ఎలాంటి మెలకువలు మెరుగుపరుచుకున్నారు, ఒడిదుడుకులు ఏంటి, ఇవన్నీ అధిగమించి మనకి ఈరోజు మంచి సర్వీస్ వచ్చింది, మంచి పొజిషన్ వస్తుంది, టీసీ వస్తుంది, డిఎస్పీ వస్తుంది. కాబట్టి మీ గురించి మీ మాటల్లో ఎక్కడి నుంచి పేరెంట్స్ ఏంటి, స్కూలింగ్ ఎక్కడ చదివారు? నా పేరు నవీన్ రెడ్డి అండి. ప్రాపర్ వచ్చి ఖమ్మం జిల్లా. స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ వరకు ఖమ్మం జిల్లాలోనే చేయడం జరిగింది సార్. తర్వాత బీటెక్ వచ్చి హైదరాబాద్ వచ్చాను. ఆ 4 years హైదరాబాద్ ఉంది సార్. అంతకుముందు మొత్తం మోస్ట్లీ సెమీ రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అమ్మ సైడ్ నాన్న సైడ్ బోత్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఎవరు గవర్నమెంట్ జాబ్ లో ఉండేది ఎవరు లేదు. మనమే ఇప్పుడు ఫస్ట్ వచ్చింది సార్. మోటివేషన్ ఏంటి? మనకి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. మోటివేషన్ ఎవరు? మోటివేషన్ ముఖ్యంగా మా జిల్లా కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. తాతయ్య వాళ్ళే వ్యవసాయం చేసినా కానీ కొంచెం కమ్యూనిస్ట్ గా ఉండి ఆ బుక్స్ చదువుతూ ఉండే. రెవల్యూషన్ ఇంట్లో కాల్ మార్క్స్ ఫోటో ఉంటుండే, స్టాలిన్ ఫోటో ఉంటుండే, లెనిన్ ఫోటో, సుందరయ్య గారి ఫోటో ఉంటుండే, తరిమిల్ నాగిరెడ్డి గారి ఫోటోలు ఉంటుండే. ఇవన్నీ పేపర్ చెప్తూ కూడా తాతయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సోషల్ ఈక్వాలిటీ అని ఇవన్నీ, అంటే తెలుగులో సామాజిక సమానత్వం ఇట్లా చెప్తుండే. అప్పర్ క్యాస్ట్ నుంచి వచ్చినా గానీ ఆయన ఈక్వాలిటీగా ఇవన్నీ చూడాలి, మూఢనమ్మకాలు ఎక్కువ ఉండకూడదు అన్న ఆ బుక్స్ చదువుతూ ఆయన చెప్పినారు. ఎప్పుడు సెలవు వచ్చినా గానీ పల్లెటూరుకి వెళ్ళి తాతయ్య వ్యవసాయంలో తోడు ఉండడం, ఇవన్నీ ఆటోమేటిక్ గా రావడం, ఆయన చెప్పడం అప్పుడంటే ఇది రాజకీయాలు ఏంటి, వ్యవస్థ ఏంటి, ఇట్లా ఇంబైవ్ అయింది సార్. అదే కాకుండా సినిమా ఫ్యాంటసీ మనం చాలా మంది పిల్లలకి ఉంటది కదా సార్, ఫ్యాంటసీ ఫ్యాసినేషన్. సినిమా చూసినప్పుడు నేను కూడా ఇట్లా ఉండాలి. ఆ 2005 5th 6th క్లాస్ లో ఉన్నప్పుడు అప్పుడే విక్టరీ వెంకటేష్ గారికి అర్చన మూవీ రావడం జరిగింది. అందులో ఐపీఎస్ అయినా నా లైఫ్ మొత్తం మారిపోయింది. లైఫ్ చాలా ఛాలెంజింగ్ ఉంటది, రెస్పెక్ట్ ఉంటది, అటుపక్క ఛాలెంజింగ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటది. అప్పుడు దాకా ఉన్నది ఏంటంటే టీచర్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే వ్యవసాయం చేసుకోవాలి అన్న యాటిట్యూడ్ ఫ్యామిలీస్. అది చూసినప్పుడు అనుకునేది ఏంటంటే మనం కూడా ఇట్లాంటిది కనుక చేయగలితే అయితే మన లైఫ్ చేంజ్ అయిపోతుందేమో, రెస్పెక్ట్ పెరుగుతుంది, లైఫ్ చాలా ఛాలెంజింగ్ ఉంటది. ఛాలెంజింగ్ జాబ్ అని ఫిక్స్ అయిపోయినాం సార్. అంటే క్రిమినల్స్ నుంచి ప్రజల్ని కాపాడడం, దానికి కొంచెం గట్స్ ఉండాలి. అది దాంతో పాటు మనకి కొంచెం ఎబిలిటీ ఉంటే వీ కెన్ డూ గుడ్ సర్వీస్ ఫర్ ద పీపుల్. అప్పుడే వెళ్ళింది సార్ ఎంతో ఇట్లుంటే. అంటే సినిమా ఫ్యాంటసీ ఫ్యాసినేషన్ డ్రీమ్ ఉన్నా కానీ మనకి ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి యాక్చువల్ ప్రిపరేషన్ అప్పటి నుంచి సోషల్ చదవడం ఎక్కువ అయింది సార్. మ్యాథ్స్ చదవడం తక్కువ అయిపోయింది. ఆ 6th 7th నుంచి అది అదృష్టమో తెలియదు, ఇంకేంటో తెలియదు, అట్లా అయిపోయింది. అంత చిన్న వయసులో కూడా సోషల్ చదవడం అయిపోయింది. సోషల్ చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి, 99 100 అట్లా. చాలా ఇంట్రెస్ట్ పెట్టి చదివే. మ్యాథ్స్ వచ్చి 50 60s లో ఉండే. మ్యాథ్స్ సార్ అందరు కంప్లైంట్ చేస్తూ ఉండే సార్, ఏంటి యావరేజ్ మార్కులు అని. సోషల్ లో మంచి మార్కులు వచ్చాయి అంటే నాకు పూలు ఒకటే సార్ ఐపీఎస్ అవ్వాలని చిన్నప్పటి నుంచి. గోపాల్ కృష్ణ సార్ అని ఉంటుండే సార్ మ్యాథ్స్ సార్ 7th క్లాస్ లో. నాకు ఇంకా గుర్తుంది. ఒకరోజు సోషల్ పేపర్ ఆయన క్లాస్ టీచర్ ఉండే. క్లాస్ అంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కి క్లాస్ టీచర్ అంటారు కదా, అంటే క్లాస్ కి ఆయన మొత్తం ప్రోగ్రెస్ రిపోర్ట్ సైన్ చేయడం. మ్యాథ్స్ లో చూస్తే 54 ఏమున్నాయి, సోషల్ లో చూస్తే 98 ఉన్నాయి. ఆ పేపర్ తీసుకురమ్మని చెప్పి సోషల్ పేపర్ చూస్తారు. చూసి ఇంత బాగా వస్తుంది మ్యాథ్స్, ఎందుకు 90s తెచ్చుకోవట్లేదు అంటే నాకు అవసరం లేదు సార్ మ్యాథ్స్ అన్న సార్. ఇంకా గుర్తుంది నాకు. ఎందుకు అంటే ఐపీఎస్ సిలబస్ లో మ్యాథ్స్ ఇక్కడ లేదు సార్. అప్పుడు లేదు, 2013 కన్నా ముందు సీసెట్ పేపర్ లేదు. అప్పుడే నేను ఆ 6th 7th క్లాస్ లోనే ఆ సిలబస్ చూసినాను. ఆ సోషల్ ఎక్కువ సోషల్ సైన్సెస్ కి సంబంధించింది మొత్తం ఉండాలి అని దాంతో అప్పుడే ఆ అవేర్నెస్ ఉంది చేయడం స్టార్ట్. కానీ దురదృష్టం ఏమో 2013 తర్వాత సీసెట్ పేపర్ యాడ్ అయింది. 5 అటెంప్ట్ లో 2 సార్లు సీసెట్ లోనే పోయింది. అదే ఒక దురదృష్టం. నాకు అప్పుడప్పుడు హాండ్ చేస్తా ఉంటుంది సార్. సార్ చెప్పినప్పుడు బాగా చేసి ఉంటే మనం సీసైడ్ లో పోయే పరిస్థితి లేకుండా ఎక్కువ మెయిన్స్ వచ్చి ఉంటే ఈ వాటికి సర్వీస్ లో ఉండేదేమో అని చాలా సార్లు అనిపించింది. అందుకే పెద్దల మాట సల్తనం మూట అంటే మనమే అన్ని తెలుసు అని చిన్నప్పుడు అనుకుంటాం, కానీ ఇప్పటికి కూడా మనం పెద్దలు చెప్పింది చాలా బెటర్. యూపీఎస్సీ ఆప్షన్ లేదు మీది? పొలిటికల్ సైన్స్ అంతా ఇక్కడ నుంచే హైదరాబాద్ నుంచే చేసి ఉంటాం. ఇక్కడ లోకల్ ఇయర్ లో మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 17 లో అయిపోయింది సార్. 17 అయిపోయింది. దాని తర్వాత యూపీఎస్సీ. యూపీఎస్సీలో మనకి మీరు అనుకున్నట్టు వెళ్ళలేకపోయినప్పుడు మళ్ళీ గ్రూప్స్ కి రాయాలని ఎందుకు అనుకున్నారు? యాక్చువల్గా గ్రూప్స్ కి రాయాలని ఎప్పుడు అనుకోలేదు సార్. టు బి హానెస్ట్ ఎప్పుడైతే 2022 లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందో అంతకుముందు నేను యూపీఎస్సీ అని ఒక్కటే ఒక లైన్ లో 5 attempts ఇచ్చుకుంటూ వచ్చేయండి. 2021 ఇంటర్వ్యూ వెళ్ళండి సార్. తర్వాత ప్రిలిమ్స్ పోయింది. ఆ ప్రిలిమ్స్ పోయిన టైంలోని గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది సార్. అది జూన్ 5th అది అయింది సార్. దానికన్నా ముందు ఏప్రిల్ లో ఈ నోటిఫికేషన్ వచ్చింది 2022. అప్లై అయితే చేసి ఉంచాను నోటిఫికేషన్. అది రాస్తే ఏదైతే అది క్యాండిడేట్
కొద్దిగా అప్లై చేసి ఉండడంలో ఏం లేదు కదా సార్. అప్లై చేసినప్పుడు ప్రిలిమ్స్ పోయిన తర్వాత ఒక నెల రోజులు మనిషిలాగా లేకుండా సార్. అప్పుడు ఇంకా నెక్స్ట్ డే ఉంది, నెక్స్ట్ మెయిన్స్ ప్రిలిమ్స్ ఉంది అని చెప్పి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జియోగ్రఫీ అయినా చదువుకుందాం, టైం వేస్ట్ ఎందుకు చేయడం, ఫస్ట్ ఇది అయిపోతే నెక్స్ట్ ఐటమ్ కాన్ఫిడెన్స్ వస్తుందేమో యూపీఎస్సీ రాసుకోవడానికి దాంతో ఈ లైన్ లోకి వచ్చేసాను సార్. టైం వేస్ట్ ఏమైనా సజెషన్ తీసుకున్నారు అప్పుడు చెప్పిన సలహా ఏంటి? ఎప్పుడు ఉన్నది ఒకటే చాయిస్ సార్, అప్పుడు వేరే చాయిస్ ఏం లేదు. రాస్తే నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ రాయాలి. ఆ 1 year మొత్తం వేస్ట్. ఆల్రెడీ ఇప్పటికి 5 years అయిపోయింది బీటెక్. 18 నుంచి 22 4.5 years అయిపోయింది సార్. బయట నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. మిగతా ఫ్రెండ్స్ అందరూ ఫారెన్ వెళ్ళినారు, యూఎస్ వెళ్ళినారు, కెనడా వెళ్ళినారు, జర్మనీ వెళ్ళినారు. దేర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. నాకు ఇన్కమ్ లేదు, ఇంట్లో నుంచి మనీ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంట్లో కూడా వద్దు, ఇటు సైడ్ మనకి అంత ఈజీగా రాదు ఓసీ దాంట్లో అని చెప్పడం జరిగింది. అయినా కానీ నేను ఎట్లయినా అవ్వాలి అన్న దాంతో వచ్చినాను. ఇప్పుడు నాకు నేను కొంచెమైనా చూసుకోవాలి అంటే నియర్ బై లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకోవచ్చు వచ్చేది అనేది గ్రూప్ అని ఉంది సార్. దాంట్లో తెలంగాణ సబ్జెక్ట్స్ ఏమి నేను ఒకసారి సిలబస్ చూడడం జరిగింది సార్. తెలంగాణ మూవ్మెంట్ ఒకటి ఉంది, తెలంగాణ జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్. మూవ్మెంట్ ప్రిలిమ్స్ లో లేదు కాబట్టి ప్రిలిమ్స్ తర్వాత చదువుకోవచ్చు. ప్రిలిమ్స్ 3 months ఉంది. October 16th ఫస్ట్ ప్రిలిమ్స్ 2022. ఇది నాకు June 5th అయిపోయింది. June 22nd రిజల్ట్ వచ్చింది సార్. యూపీఎస్సీ అవ్వలేదు. 8 days కొంచెం నిరాశలో ఉండే. July 1st week నుంచి మళ్ళీ తెలంగాణకి చదువుకోవాలి. ఇది కూడా నెగ్లెక్ట్ చేస్తే ఇంకా మనకి నెక్స్ట్ అటెంప్ట్ ఏమవుతుందో తెలియదు. ఇప్పటి వరకు సక్సెస్ రాలేదు అన్న దాంతో తెలంగాణ హిస్టరీ చదవడం స్టార్ట్ చేసాం సార్. తెలుగు అకాడమీ తీసుకున్నాను. దాని తర్వాత తెలంగాణ జియోగ్రఫీ చదివినాను. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదివి ప్రిలిమ్స్ రాసేది 95 పైన అయిపోతుంది అని ఉంది. ఇంకా మెయిన్స్ ఉంటది అనే టైంలో మార్చిలో క్యాన్సిల్ అయ్యింది. అప్పుడు అరే దీనికోసం అని ఇట్లా కూర్చుంటే ఇట్లా అయిపోయిందని ఒక నైరాశ, నిస్పృహ అన్ని వచ్చేసినాయి సార్. ఇంక ఇప్పుడు అవ్వదేమో, 11 years లో నోటిఫికేషన్ లేదు అన్నదాంతో ఉండే సార్. మళ్ళీ వెంటనే డేట్స్ ఇచ్చారు. June 11th డేట్స్ ఇచ్చారు. అప్పుడు నాకు మధ్యలో ఏపీ గ్రూప్ 1 మెయిన్ ప్రిలిమ్స్ రాసుంటే మెయిన్స్ కి డేట్స్ వచ్చినాయి సార్. June 2023 2nd నుంచి 9th వరకు. అది రాసుకుందాం, మెయిన్స్ ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది, ఏపీలో అయినా కొట్టుకోవచ్చు కదా అన్నదాంతో రాసింది సార్. కానీ స్కోర్ చాలా తక్కువ వచ్చింది, 360s లో వచ్చింది. అంటే నాకు యూపీఎస్సీ రాసిన నా ఓ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయి కొంచెం ఎట్లయినా అయిపోతుందిలే, ఆల్ ఇండియా కాంపిటీషన్ చూసినప్పుడు స్టేట్ కాంపిటీషన్ ఏముందని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. దాంతో కొంచెం నెగ్లెక్ట్ అనలేను కానీ సార్ అది లైన్ పేజెస్ కూడా ఉంది. నేను అప్పటివరకు యూపీఎస్సీలో రాసేసి వైట్ పేజెస్, లైట్ పేజెస్ ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు రాలేదు. అదొక మేజర్ మిస్టేక్ అయిపోయింది. రైటింగ్ అంత పర్ఫెక్ట్ గా రాలేదు, ప్రెసెంటేషన్ బాగాలేదు అని నాకు అర్థమైపోయింది సార్. మెయిన్స్ రాసినప్పుడే ఇది అవ్వదు అని. నెక్స్ట్ డేనే వచ్చి ప్రిలిమ్స్ రాసిన. 10th అక్కడ అయిపోయింది. 11th ఇక్కడ June 11th 2023 ప్రిలిమ్స్ వచ్చింది సార్. ఆ ప్రిలిమ్స్ కూడా 90 స్కోర్ వచ్చింది. ఇంకా మెయిన్స్ ఉంటది, మెయిన్స్ రాసుకుంటే ఖచ్చితంగా ఏపీ రాలేదు, తెలంగాణలో అయినా లోకల్ కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది అనుకున్న దాంతో మెయిన్స్ ఉంటది అనుకున్న తర్వాత 3 months తర్వాత మళ్ళీ కోర్ట్, మళ్ళీ అబ్స్టాకిల్ పడింది సార్. చాలా నిరాశ నిస్పృహలు వచ్చేసినాయి సార్. అప్పటికే 2 years అవుతుంది, అంతకుముందు 4 years అయిపోతుంది. 6 years అయిపోయింది. కాకపోతే 18 నుంచి 2023 అయింది. 5.5 years అవుతుంది సార్. ఇంకా ఇంట్లో కూడా అప్పుడు ఏమన్నా అనిపించిందా వదిలేద్దాం ఇది గ్రూప్ వల్ల ఏదైనా జాబ్ చూసుకుందాం అనిపించింది సార్. అనిపించింది వెళ్దాం, కానీ నెక్స్ట్ 6 months లోపలనే మళ్ళీ ప్రిలిమ్స్ ఉంటదేమో, మళ్ళీ ఇప్పుడు అటు వెళ్ళిపోతే 2 బ్యాలెన్స్ చేయడం కష్టం అయిపోతుందేమో. ఎన్ని రోజులు ఆగినాం కదా, ఈ 6 months ఆగితే ఈ ప్రిలిమ్స్ అయితే మెయిన్స్ అయిపోతుంది కదా అన్న దాంతో వెళ్దాము అనిపించిన టైంలో తొందరలోనే డేట్స్ ఇస్తారేమో, మళ్ళీ 3 months కే ప్రిలిమ్స్ ఉంటుందేమో. ఎందుకంటే ఫస్ట్ టైం క్యాన్సిల్ అయింది మార్చ్ లో సార్, 3 months కే June లో డేట్స్ ఇచ్చారు మళ్ళీ June లో. అట్లనే ఇప్పుడు September లో క్యాన్సిల్ అయింది. ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ January లోనే ఇప్పుడు పెడతారేమో. 2023 November లో మనకి ఎలక్షన్ అయింది. 2024 January వరకు ఉంటదేమో. ఈ October November December కదా, 3 నెలలు ఆగుదాం. మళ్ళీ అటు వెళ్తే 8 hours 9 hours పని చేయాలంటారు. ఆ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే, ఐటీ సైడ్ వెళ్తే అని 3 months ఓపిక పడదామని ఓపిక పడుతుంటారు సార్. కానీ నోటిఫికేషన్ ఎగ్జామ్ జనవరిలో అవ్వలేదు, నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 6 months అనిపించింది. ఆ 6 months చాలా గగనతరంగా గడిచింది సార్ నిజం చెప్పాలంటే. 6 months ఎప్పుడైతే ఎప్పుడు ప్రిలిమ్స్ రాస్తానా, ఎప్పుడు మెయిన్స్ రాస్తానా, మళ్ళీ యూపీఎస్సీ రాయాలో వద్దా, ఇది ఒక అన్సర్టనిటీ సార్. ఎందుకంటే లాస్ట్ అటెంప్ట్ ఇప్పటికి 2 years దీనికే పెట్టినా. సేమ్ దీని ఎగ్జామ్ June 9th, దాని ఎగ్జామ్ యాక్చువల్లీ May 26th 27th ఉండే సార్. కానీ ఎలక్షన్ వల్ల 5th ఎలక్షన్ ఉండడం వల్ల June కి పోస్ట్ పోన్ చేశారు. అంటే అది లాస్ట్ పోస్ట్ పోన్ చేశారు. అప్లై అయితే చేసినాను సార్, యూపీఎస్సీకి అప్లై చేసినాను. యూపీఎస్సీ రాద్దామా వద్దా, మళ్ళీ రాసి అన్సర్టనిటీలో ప్రెషర్ లో పెట్టుకోవడం ఎందుకు అన్న థాట్ ప్రాసెస్ లో చాలా ఆలోచించాను. సరే ఇన్ని రోజులు ఆగినాం కదా, 2 సార్లు ఆగినాం కదా, ఈసారి కూడా ఆగుదాం అన్న దాంతో ఈ ప్రిలిమ్స్ రాసి 87 స్కోర్ వస్తుంది సార్. పర్లేదు అయిపోతుంది, 74 పైన ఉంటే సేఫ్ సైడ్ అనుకోని
అయిపోతుంది. ఎక్కడ మీకు ఫిలిమ్స్ అనేది ఇబ్బంది కాలేదు? ఫిలిమ్స్ ఇబ్బంది కాలేదు కదా? ఇందులో కాలేదు సార్, యూపీఎస్సీలో అయింది 3 సార్లు ఫిలిమ్స్ ఇబ్బంది అయింది. గ్రూప్ 1 లో ఇబ్బంది ఎక్కడ కాలేదు. ఈసారి ఫిలిమ్స్ కి ప్రిపరేషన్ కూడా ఎక్కువ లేదు సార్, ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ నాకు కొంచెం పొలిటికల్ సైన్స్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్. అప్పుడు జనరల్ ఎలక్షన్ అవుతుంది, దేశం మొత్తం ఎలక్షన్ చూస్తుండే, ఏపీ ఎలక్షన్ చూస్తుండే, చాలా కాన్సన్ట్రేటెడ్ గా అట్లనే డైరెక్ట్ ఎగ్జామ్ వెళ్ళి రాసారు. ప్రిపరేషన్ ఫిలిమ్స్ కి అంతేం చేయలేదు సార్. అది కాకుండా 3వ సారి ఫిలిమ్స్ కదా సార్, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అంతకుముందు ఆల్రెడీ 90కి దగ్గర 2 సార్లు పైన ఉన్నాయి కాబట్టి అయిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. అందువల్లే కొంచెం మార్కులు కూడా తగ్గినాయి సార్. కరెంట్ అఫైర్స్ అందులో తగ్గి 78, 79 దగ్గర స్కోర్ అంటుంది. అప్పుడు ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ రాశారు కదా, అక్కడ మనకి ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే 360 సంథింగ్ 361 వచ్చినాయి. 361. అక్కడ నుంచి మీరు ఏమి రియలైజేషన్ అయ్యారు? ఏమి రియలైజేషన్ అయినా తెలంగాణ గ్రూప్ 1 కి మెయిన్స్ కి చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే ఏపీలో రాసిన వచ్చిన వాళ్ళలో కొంతమంది కరెక్షన్ చేస్తే చాలా బాగా అయింది అన్నది నాకు బాగా వినిపించింది సార్. కరెక్షన్ చేసిన వాళ్ళకి చాలా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. చాలా కరెక్షన్ చేసిన వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంది, చాలా బాగుంది అనేది బాగా వినిపించింది సార్. అప్పుడు నాకు మీ చిన్న సార్ ఎవరైతే ఉన్నారో వైజాగ్ లో డైరెక్టర్ అన్న నాకు చాలా బాగా తెలుసు. దీంట్లో అంతకుముందు అన్న ఒకసారి ఏపీ అప్పుడు ఇట్లా కరెక్షన్ చేస్తావా అమ్మా, నేను పేపర్లు పంపిస్తానని అన్నారు సార్. కానీ అప్పుడు నా ఏపీ గ్రూప్ అన్నప్పుడు నేను కరెక్షన్ అంత ఇష్టపడలేదు సార్ చేయడానికి. సార్ అడిగినా కానీ నాకు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఎప్పుడైతే ఏపీలో మార్కులు తగ్గినాయో నా అంతటా నేను చిన్న సార్కి ఫోన్ చేసి అప్రోచ్ అయ్యి సార్ ఇట్లా ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అంటే ఇక్కడ పంపించారు సార్. పంపించిన తర్వాత జూలై, ఆగస్ట్ వీక్లీ ఇన్ని పేపర్స్ తీసుకుని ఉపయోగపడిందా కరెక్షన్? చాలా ఉపయోగపడింది సార్, ఎందుకంటే ఈ మోడల్ ఆన్సర్స్ చాలా బాగున్నాయి. చాలా కేస్ క్వశ్చన్స్ నుంచి మోడల్ ఆన్సర్స్ వరకు చాలా మన టీజీపీఎస్సీకి ప్యాటర్న్ లో ఉన్నాయి సార్. దానివల్ల వాళ్ళు రాసింది స్టూడెంట్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళు రాసింది నేను చదువుతా ఫస్ట్. చదివిన తర్వాత నాకు ఆల్రెడీ ఒక 5 years నుంచి నేను ప్రిపరేషన్ లో ఉన్న యూపీఎస్సీ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళిన సందర్భం ఉంది కాబట్టి నాకు ఎట్లా రాయాలో కొంచెం అవగాహన ఉంది. వాళ్ళు ఏం రాయలేదు అనేది నాకు ఐడియా వస్తుంది. దాంతోపాటు నేను కంటిన్యూస్ గా ప్రిపరేషన్ లో కొన్ని పాయింట్స్ అప్డేట్ అవుతూ ఉండొచ్చు, అప్డేట్ కాకపోవచ్చు. అది అప్డేట్ అవ్వని పాయింట్ మీ మోడల్ ఆన్సర్ లో ఉంటుంది కదా. మీ మోడల్ ఆన్సర్ మళ్ళీ చదవాలి. చదివి ఫస్ట్ ఆయన ఏం రాసిందో చదువుతాను, స్టూడెంట్ ఏం రాశాడు, తర్వాత మీ మోడల్ ఆన్సర్ చదువుతాను, తర్వాత నాకేమనిపించిందో ఆన్సర్ లో చెప్తాను, రాస్తాను. తర్వాత మోడల్ ఆన్సర్ లో ఏమైతే మిస్ అయిందో ఆ పిల్లోడ్ స్టూడెంట్ మిస్ అయిందో అక్కడ రాయడం వల్ల నాకు డబుల్ రివిజన్ అయింది. పిల్లోడ్ రాసింది చదివినాను, పిల్లోడ్ ఎట్లా రాసినాడు, హెడ్డింగ్స్ ఎట్లా పెట్టినాడు, ప్రెజెంటేషన్ ఎట్లా ఉంది, సబ్ హెడ్డింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఏం పెట్టాడు, అది నాకు ఆటోమేటిక్ అతను చదివింది కూడా నాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే 50 నుంచి 100 పేపర్లు చేస్తుంటారు కరెక్షన్. 2 months లో దాదాపు చేస్తుంటారు సార్. ప్రతి వీక్ 4 papers వేసుకోండి. దాదాపుగా మోర్ దెన్ 12 weeks దాకా వచ్చినాయి సార్. 12-15 weeks వచ్చినాయి. 12-7-8 వేసుకున్నా దాదాపు 100 దాటిపోయింది. 100 దాకా చేస్తారు. ఈ 100 చేసేటప్పుడు మీకు చెప్పాలంటే ఇక్కడ 100 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మైండ్స్ రాశారు. అప్పుడు మీరు నోటీస్ చేసిన ఇంతకుముందు ఒకే పాయింట్ చెప్పారు, ఏపీ గ్రూప్ 1 లో కరెక్షన్ చేసిన వాళ్ళకి ర్యాంక్ వచ్చిందని ఒక ట్యాగ్ లైన్ అది పట్టుకున్నారు. అవును సార్, అవును. ఈ 100 మంది కరెక్షన్ మనం చేసేటప్పుడు మెయిన్ గా 3 ఆస్పెక్ట్స్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ మీరు తీసుకునేది ఏంటి? వాళ్ళకి ఏమి కామెంట్స్ రెగ్యులర్ గా రాసేవాళ్ళు మీరు? 3 ఆస్పెక్ట్స్ తీసుకుంది ఏంటంటే ఇంట్రడక్షన్ ఎట్లా ఉందో చూసాను సార్. కొన్ని ఇంట్రడక్షన్స్ చాలా బాగుంటాయి, మనం పిక్ చేసుకోవచ్చు. అందులో నేను 5 years నుంచి యూపీఎస్సీ రాస్తున్నా కానీ కొన్ని ఇంట్రడక్షన్స్ మనకి కూడా అందవు. కొన్ని పేపర్లు చాలా రేర్ ఉంటాయి, మాస్టర్ పీస్ పేపర్లు కూడా ఉంటాయి సార్. అందులో కొన్నిసార్లు డయాగ్రామ్లు మనకి అందులో నుంచి తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది వాళ్ళు రాసిన దాంట్లో. కొన్నిసార్లు మనం చదవడానికి ఇబ్బంది పడతాం బయట ఆ టైం పెట్టి, కానీ ఇక్కడ కంపల్షన్ తో చేస్తాం సార్. పేపర్ కంపల్షన్ తో చేసినప్పుడు వాళ్ళు రాసిన పాయింట్ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చదవాలి. చేసేది పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటాం సార్. ప్రతి పాయింట్ చదవడం, వాళ్ళు ఎగ్జాంపుల్ రాసింది చూడడం, అది ఆటోమేటిక్ గా మనకి 5 పేపర్లు చేసినప్పుడు సేమ్ లోపలికి వెళ్ళిపోతుంది. సేమ్ పేపర్ క్వశ్చన్ పేపర్ 5 people తీసుకుంటున్నాం సార్. 5 రాసింది 5 సార్లు చదువుతున్నా నేను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రివిజన్ లాగా కాదు, 5 సార్లు వాళ్ళు రాసింది చదువుతున్నా. ఒకసారి నేను అక్కడ మోడల్ ఆన్సర్ చూస్తున్నా, చూసి వీళ్ళు ఎక్కడ ఏం రాయలేదు, ఏం మిస్ అయిందో నేను రాస్తున్నా. అంటే వాళ్ళు చదివింది చదివి 5 సార్లు చదివి మళ్ళీ మోడల్ ఆన్సర్ లో వాళ్ళకి ఏం రాయలేదు 5 సార్లు మళ్ళీ నేను అక్కడ రాస్తున్నా. వాళ్ళు రాయండి మాక్సిమం ఒక పేపర్ బాగా రాస్తారు, మిగతా 4 పేపర్లు రాయండి ఏదైనా ఉంటుందో నేను రాయాలి కదా సార్. అక్కడ రాయడం వల్ల ఏమైతే ఆటోమేటిక్ గా రిపీటెడ్ అయినప్పుడు మనకి గుర్తుండిపోతుంది, తెలిసిపోతుంది ఎలా రాయకూడదు అనేసి మనకి ఎలా రాయకూడదు అనేది కూడా అర్థమైపోతుంది సార్. హెడ్డింగ్స్ విషయంలో కానీ ప్రెసెంటేషన్ విషయంలో కానీ మనకి కనుక అరే ఏంట్రా ప్రెసెంటేషన్ ఇట్లా ఉంది అంటే మనకు అర్థమైపోతుంది. మనం అట్లాంటి ప్రెసెంటేషన్ రాస్తే ఎవాల్యుయేటర్ కి నెగిటివ్ పడిపోతుంది. అక్కడ అట్లాంటి తప్పు చేయకుండా వాళ్ళ తప్పుల నుంచి నేను నా తప్పు తెలుసుకున్నాను. అంటే మనం కూడా ఇట్లనే చేస్తే ఇప్పుడు నాకు ఇట్లా ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఒకసారి చిరాగా అనిపిస్తుంది సార్ నిజం ఒప్పుకోవాలంటే.
చదవాలి, అర్థం కాదు, కొద్ది పైన రాస్తారు, కొద్ది కింద రాస్తారు. ప్రెజెంటేషన్ నేను అట్లాంటిది చేయకూడదు. స్ట్రక్చర్ ఫ్లో జాగ్రత్తగా ఉండాలి, నీట్ గా ఉండాలి ప్రెజెంటేషన్. ఏది దానికి డిఫరెన్షియేట్ చేసుకునేలాగా ఉండాలి. చూడగానే పేపర్ మొత్తం పైన కింద వరకు అర్థం అయిపోవాలి. అదే కానీ ఎవాల్యుయేటర్ ఎత్తుకోకూడదు, ఎక్కడ ఎత్తుకునేలాగా ఉండకూడదు. నీట్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి. ఇది అయితే గ్రహించినాను సార్ ఆ పేపర్ చేసే దాంట్లో. చేసి ట్రైనింగ్ చేసేటప్పుడు నేను చెప్తూ ఉంటాను సార్, యువర్ పాయింట్ షల్ బి లైక్ చెరీస్ అన్న చెప్పారు సార్. నాకు తెలిసింది ఆ ట్రైనింగ్ మీకు ఎలా ఉపయోగపడింది క్లాస్ లో ఉన్నప్పుడు చెప్పారు. లాజికల్ కోహరెన్స్ ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి, ఆన్సర్ మంచిగా ఫ్లో ఉండాలి అని చెప్పడం, సింపుల్ గా ఉండాలి. ఎవాల్యుయేటర్ కి చాలా ఈజీగా ఉండాలి ఎవాల్యుయేషన్ చేసేదానికి. ఇదేంటి చాలా పేపర్లు దిగుతా ఉంటాం మనం. 5 పేపర్లు లైన్ గా దిగినప్పుడు 2 పేపర్లు దిగేసరికి 4-5 గంటలు అయిపోతారు సార్. పేపర్ కి 2 గంటలు పడుతుంది. కొంచెం విసుగు ఉంటుంది. ఇంకో పేపర్ చూసినప్పుడు మనకి ఎవాల్యుయేటర్ కి విసుగు తెప్పేవాడు. ఇది మాత్రం నేను పట్టుకున్నాను సార్. విసుగు వచ్చేలా ఉండకూడదు, క్లీన్ ఉండాలి, నీట్ గా సబ్ హెడ్డింగ్స్ ఉండాలి, బాక్స్ లో హెడ్డింగ్స్ ఉండాలి, స్ట్రక్చర్ మంచిగా ఉండాలి, క్వశ్చన్ ని మొత్తం అడ్రస్ చేయాలి, క్వశ్చన్ లోనే హెడ్డింగ్స్ పెట్టాలి, క్వశ్చన్ నుంచి హెడ్డింగ్స్ తీసి పెట్టాలి, కంక్లూజన్ పర్ఫెక్ట్ గా కాంప్రిహెన్సివ్ గా ఉండాలి అనే దాంతో సేమ్ ఇదే స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ ఆల్రెడీ యూపీఎస్సీ లో ఉన్న దాంతో ఇక్కడ ఎవాల్యుయేటర్ అప్పటి వరకు నేను ఆస్పిరెంట్ గా రాస్తుండే. ఫస్ట్ టైం నేను ఎవాల్యుయేషన్ వచ్చినప్పుడు ఈ మిస్టేక్స్ ఎవాల్యుయేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం స్టార్ట్ అయ్యాయి. ఎవాల్యుయేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టార్ట్ ఎప్పుడైతే ఎవాల్యుయేటర్ పాయింట్ ఎప్పుడైతే మైండ్ చదువుతున్నామో మనం ఆటోమేటిక్ ఏ తప్పు చేయకూడదు, ఎవాల్యుయేటర్ కొంచెం బేసిక్ మంచి మార్క్స్ రావాలనేది అర్థమైపోయింది. సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది సార్, ప్రెసెంటేషన్ మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ ప్రెసెంటేషన్ నాకు ఏపీ గ్రూప్ అని రాసినప్పుడు కూడా సబ్జెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ 5 years కానీ ప్రెసెంటేషన్ బాగాలేదు. దానికి కూడా చాలా కష్టపడ్డాను ఏపీ గ్రూప్. మెయిన్స్ లో మీ అబ్జర్వేషన్ లో కంటెంట్ తో పాటు ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. కీ రైట్, చాలా సింపుల్ గా ఉన్నా పర్లేదు ఆన్సర్, మంచి ఫ్యాక్ట్స్ నెంబర్ డేటా పెట్టి క్లీన్ గా నీట్ గా ఉండాలి. గజిపిజిగా సింపుల్ గా మన వాడుక భాషలో చెప్పాలంటే కోడికి వెళ్ళినట్టు ఉండకూడదు సార్. 10th క్లాస్ చెప్తుంటారు, 10th క్లాస్ టీచర్స్ చాలా పర్టికులర్ గా ఉంటారు. అవును సార్, ఇదేంది కోడికి వెళ్ళినట్టుంది అని చెప్తారు. ఇంకా మా టీచర్ అయితే ఇలా పెట్టి కొట్టేవాడు, ఇక్కడ పెట్టి కొట్టేవాళ్ళు. ఇప్పుడు టీచర్లే చేస్తున్నారో లేదో తెలియదు కానీ నిజంగా ప్రెజెంటేషన్ మెయిన్. ఎంత నాలెడ్జ్ ఉన్నా మనకి అవసరం సార్. ప్రెజెంటేషన్ ప్రాక్టీస్ తో వస్తుంది. మనం ఆన్సర్ మోడల్ ఆన్సర్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మోడల్ ఆన్సర్ చూసి మన ఆన్సర్ చూసి ఎక్కడ తప్పు చేస్తున్నాం, మన ఆన్సర్ మోడల్ ఆన్సర్ బెస్ట్ అనుకున్నప్పుడు ఆ పిల్లోడు క్వశ్చన్ ఆన్సర్ రాసుకొని సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది సార్. ఎందుకంటే నాకు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ లాగా కూడా హెల్ప్ అయింది. మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసినా కానీ దాన్ని మన క్వశ్చన్ కూడా మన మోడల్ ఆన్సర్ తో మనం ఇక్కడ తప్పు చేసినాము ఎవాల్యుయేట్ చేస్తున్నాం కానీ స్టూడెంట్ కూడా చూసుకుంటే మోడల్ ఆన్సర్ పక్కన పెట్టుకొని ఈయన ఆన్సర్ పక్కన పెట్టుకొని ఏమేమి రాయలేదు, ఇంకా ఆన్సర్ ఎట్లా పెట్టారు చేయొచ్చు, హెడ్డింగ్స్ ఎట్లా పెట్టారు మోడల్ ఆన్సర్ లో, సబ్ హెడ్డింగ్స్ ఎట్లా పెట్టారు, ఎగ్జాంపుల్స్ ఎక్కడ పెట్టారు, డయాగ్రామ్ ఎక్కడ ఇచ్చారు, కంక్లూజన్ ఎట్లా ఉంది, నేను నాది ఇట్లా ఉంది అని కంపేర్ చేసుకుంటే మనకి మాక్సిమం అర్థమైపోతుంది సరే ఎట్లా ఉంది అనేది. అట్లా కనుక చేసుకుంటే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కూడా చాలా ప్లస్ అయిపోతుంది. సో 3 మెయిన్ ఆస్పెక్ట్స్ మన ప్రెజెంటేషన్, కంటెంట్, ఇంకేం చెప్పొచ్చు. కంటెంట్ మంచి డయాగ్రామ్స్ కానీ ఫ్లో చార్ట్ కానీ అది ఉంటే సైడ్ ఎక్స్ట్రా ఆస్పెక్ట్స్ ఎక్స్ట్రా హాఫ్ ఛాన్స్ ఉంటుంది. హాఫ్ మార్క్ ఎక్స్ట్రా వస్తే ఇప్పుడు 70 questions ప్లస్ ఉన్నాయి సార్ మొత్తం 5 papers లో ఒక ఎస్ఏ తీసేస్తే 70 questions లో హాఫ్ మార్క్ పెట్టి 35 మార్క్స్ అయిపోతుంది సార్. ఇప్పుడు నాకు వచ్చిన స్కోర్ 35 మైనస్ చేసి చూడండి 465 వస్తుంది నాకు. ఏం వస్తుంది సార్, ఏం రాదు 465 దగ్గర. హాఫ్ మార్క్ ఒక క్వశ్చన్ కి పెంచుకుంటే 70 మార్కులకు 35 మార్కులు పెరిగితే నీకు సర్వీస్ వస్తుంది. ఓపెనింగ్ లో మీరు అదే చెప్పారు, ఇంకో 10 మార్క్స్ వెళ్ళుంటే నాకు టాప్ 20 లో పడిపోయాను. హాఫ్ ఆఫ్ మార్క్ కూడా చాలా వెరీ వాల్యుబుల్ ఇట్లాంటి ఎగ్జామ్స్ లో. ఎందుకంటే కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు 0.5 తో పోతే చాలా ఇబ్బంది ఉంటుంది సార్. ఆ ఎఫర్ట్ కూడా మనం ఎవాల్యుయేటర్ చేయాలి సార్. నాకు అనిపించింది ఏంటంటే చాలా మంది హెడ్డింగ్ ఎట్లా పెడతారు, ఛాలెంజెస్ అంతే పెడతారు సార్. ఛాలెంజెస్ ఆఫ్ నానో టెక్నాలజీ అని పూర్తిగా మంచిగా హెడ్డింగ్ పెడితే కాంప్రిహెన్సివ్ ఇంకా ఎఫర్ట్ పెట్టినట్టు ఉంటుంది. జస్ట్ ఛాలెంజెస్ నేను ఇదే ఏపీ రూపంలో నేను గమనించింది సార్. ఛాలెంజెస్ అని నేను కూడా అక్కడ పెడుతుండే. ఎప్పుడైతే నేను ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేసినానో ఛాలెంజెస్ అని పెడితే మిగతా స్పేస్ మొత్తం ఎంటీ కనబడుతుంది. ఆ లైన్ మొత్తం సీరియస్నెస్ ఎఫర్ట్ కనపడాలి. ఛాలెంజెస్ ఆఫ్ నానో టెక్నాలజీ, ఛాలెంజెస్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఛాలెంజెస్ ఇన్ మెయింటైనింగ్ సైబర్ సెక్యూరిటీ, లేకపోతే గగన్యాన్ మిషన్ లో ఛాలెంజెస్ అని పెట్టకుండా ఛాలెంజెస్ ఇన్ గగన్యాన్ మిషన్ లేదా ఛాలెంజెస్ ఇన్ అన్మాన్ గగన్యాన్ కాంప్రిహెన్సివ్ గా హెడ్డింగ్స్ పెట్టాలి, హెడ్డింగ్స్ మంచిగా పెట్టాలి, మంచి స్ట్రక్చర్ ఫ్లో తో రాసి బేసిక్స్ సార్. బేసిక్ క్వశ్చన్స్ అడిగేది మనం రోజు ప్రిపరేషన్ లో ఉండేది. అది ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 90-80 మార్క్స్ 2 సార్లు ప్రిలిమ్స్ దాటిన తర్వాత కంటెంట్ చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర, చాలా ఉంటుంది సార్. చాలా రైటింగ్ ప్రాక్టీస్ ఏమైనా చేస్తారా? రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయలేదు సార్, ఎందుకంటే దీంతో రిలైడ్ ఆన్ మెయిన్ కరెక్షన్ ఇక్కడతో పాటు ఇంకొక చోట కూడా చేయడం జరిగింది కొద్ది రోజుల పాటు. ఆ 2 బ్యాలెన్స్ చేసుకోవడానికే సరిపోయింది సార్ కొంచెం.
అందువల్ల అక్కడ నుంచి వస్తున్న కంటెంట్ ఇక్కడ నుంచి వస్తున్న కంటెంట్ చాలా ఎక్కువ అయిపోయింది. ఓకే, రైటింగ్ ప్రాక్టీస్ పెద్దగా ఏం చేయలేదు, టైం కూడా లేదు. అది కాకుండా మధ్యలో అంబిగ్విటీ ఉండే. ఏంటి అంటే లాస్ట్ 1 month ఎగ్జామ్ అవుతుందని అశోక్ నగర్ లో విద్యానగర్ లో ఉన్న 90% పీపుల్ అనుకోలేదు సార్. నేను అనుకోలేదు. ఎందుకు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫైర్ ఉంటుంది సార్. వెన్ యూ ఎంటర్ న్యూ ఇంటూ దిస్ ఫీల్డ్ యూ విల్ హ్యావ్ ఫైర్. అంటే ఏమున్నా కానీ 10-15 గంటలు చదువుతా, 5 years 6 years అయిపోతుంది. సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్, సేమ్ ఫ్లో, సేమ్ జియోగ్రఫీ, సేమ్ హిస్టరీ, సేమ్ కాన్స్టిట్యూషన్, సేమ్ పాలిటీ, సేమ్ గవర్నెన్స్, సేమ్ ఎకనామీ, సేమ్ సార్ అన్ని. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్. ఒకటి ఎక్స్ట్రా యాడెడ్ సబ్జెక్ట్ తెలంగాణ మూవ్మెంట్. ఆ తెలంగాణ మూవ్మెంట్ వరకు చదువుకున్నాను. మిగతా అన్ని యూపీఎస్సీలో ఏదైతే ఉన్నాయో అవే హెల్ప్ అయినాయి. సేమ్ అవే ఇంకా పెట్టడం జరిగింది సార్. అది ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ లో అన్ని క్వశ్చన్స్ మేనేజ్ చేయగలిగారు. యూపీఎస్సీ 20 questions రాస్తుండే కదా, 3 hours 20 questions రాస్తుండే. ఇక్కడ మనకి 15 కదా సార్. నాకు అక్కడ కంఫర్ట్ కూడా ఉంది. ఓకే, అక్కడ మన 20 questions కి అలవాటు పడిపోయాను. అక్కడ 2-3 సార్లు మెయిన్స్ రాయడము, ఏపీ గ్రూప్ అని కూడా రాయడము, దాదాపుగా 4 మెయిన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఇక్కడ పెద్ద మెయిన్స్ రాయడం, టైం కి కంప్లీట్ చేయడం అనేది ఇబ్బంది కలుగుతుంది. కానీ ఖచ్చితంగా ఒక తప్పే చేస్తాను సార్. నాకు తప్పు ఉంది, ఇది తప్పు చేయకూడదని చెప్తున్నాను. ఫస్ట్ 10 questions ఈ గ్రూప్ 1కి వస్తే నేను 2 hours 15 minutes వరకు రాయడం జరిగింది సార్. అంటే ఫస్ట్ అంత ఫ్లో 4 questions 3 questions అయిపోయినాయి సార్ కొంచెం. ఎందుకంటే నేను చేసిన తప్పు ఏంటంటే పోగానే క్వశ్చన్స్ అన్ని చూడడం. మనకి దాదాపు 24 questions ఉంటాయి. 1, 2కి 6, 7కి 11, 12కి ఏబి ఆప్షన్ ఉంటుంది, ఒకటి ఉంటుంది. కానీ మిగతా క్వశ్చన్లు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే దాంట్లో నాకు చాలా టైం అయింది. మనకి యూపీఎస్సీలో ఏంటంటే మ్యాండేటరీ క్వశ్చన్ రాయాల్సిందే, లేకపోతే వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అందుకని ఇంకా చావు లేవు అక్కడ అలవాటు. కానీ ఇక్కడ అట్లా కదా సార్, నీకు చాయిస్ ఉంది. చాయిస్ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ ఎక్కువ తెలుసా, ఈ క్వశ్చన్ ఎక్కువ తెలుసా అనే దాంట్లో కొంచెం టైం 1 minute బ్రెయిన్ స్టార్మింగ్ చేయాల్సి వస్తుంది. బ్రెయిన్ స్టార్మింగ్ చేసినప్పుడు 1 minute పైన పోయినప్పుడు మనకి 20 minutes పోతుంది, 24 minutes పోతుంది సార్ ఎగ్జాక్ట్. ఎందుకంటే ఇంకా 6 questions చాయిస్ లేదు కాబట్టి అది 6 minutes సేవ్ అవుతుంది. కానీ మిగిలిన 24 minutes పోతుంది. ఇది నాకు బాగా ప్రాబ్లం అయింది సార్. ఫస్ట్ నేను చూడడం, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒక క్వశ్చన్ రాయడము, ఆ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో 2 రాస్తే నాకు గంటలో అయినాయి 3 questions. నెక్స్ట్ 1 hour లో 5-6 questions ట్రై చేసినా 5 అవుతాయి సార్. 5, 3, 8 అయినాయి. 2 hours కి 8 అయినా. అసలు మనం ఫస్ట్ 10 questions కి ఏమైనా 3 pages రాస్తే లాస్ట్ వచ్చే 2 pages కి ఏమైనా పడిందా? లేదు సార్, ప్రతి పేపర్ కి 3 papers. లాస్ట్ ఒకటి క్వశ్చన్ ఏమైనా ఉంటే సార్ నాకు కొద్దిగా సబ్జెక్ట్ లేదు అనుకున్నప్పుడు 2.5 అవుతుంది. లేదు ఇంకా ఎక్స్ట్రా మరీ రాస్తే బాగోదు, రెలవెన్స్ ఉండదు, మరీ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు 2.5 సార్. మిగతావన్నీ మోస్ట్లీ 1-2 questions మినహాయిస్తే 3rd page లాస్ట్ టైం వరకు కవర్ అయిపోతుంది సార్. యూపీఎస్సీలో అంతే, ఇక్కడ కూడా అంతే. స్పేస్ కూడా సరిపోతుంది మనకి, కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మనకి. ఇప్పుడు టీజీపీఎస్ ఇచ్చిన ప్రయత్నంలో కూడా వైట్ పేపర్ చాలా ఎఫిషియెంట్ గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ రూల్ పేపర్ ఏపీ గ్రూప్ ఉంది కదా, అది వాళ్ళు ఇచ్చిన మోడ్ లోనే రాయాలి. మనకి అక్కడ 2 problems ఉంటాయి. స్పేస్ ఇస్తే ఎవాల్యుయేటర్ ఏమనుకుంటాడు అంటే స్పేస్ కవర్ చేయడానికి ఇచ్చాడు అనుకుంటాడా, అర్థం కాదు. స్పేస్ ఇస్తే ఇంకొక ఎవాల్యుయేటర్ నీట్ గా రాశాడు, మంచిగా స్పేస్ ఇచ్చి చూడడానికి ప్రెసెంటేషన్ బాగుంది అని అనుకోవచ్చు. అక్కడ ఏంటంటే ఎవాల్యుయేటర్ మైండ్ సెట్ ఎట్లుంటుంది లేదని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సార్. ఇక్కడ మాత్రం నువ్వు ఎంత స్పేస్ ఇవ్వాలనుకుంటున్నావు, లైన్ బై లైన్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి స్పేస్ ఇష్టం. ఈ రైటింగ్ బట్టి నువ్వు ఎంత స్పేస్ ఇచ్చుకుంటావు, ఎక్కడ డయాగ్రామ్ వేసుకుంటావు. డయాగ్రామ్ వేయడానికి కూడా మనకి ఇక్కడ లైన్స్ కాదు కాబట్టి నీట్ గా ఉంటుంది. అక్కడ లైన్స్ మీద డయాగ్రామ్ వేస్తే కొంచెం చూడడానికి ఉంటుంది సార్. అట్లా ఐ కెన్ సీ దట్ మీరు చాలా ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది వర్క్ అయింది మీకు. సరే సార్. సో అదే మెయిన్స్కి వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ చెప్తుంటాం కదా, ఈవెన్ మన బుక్లెట్స్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్స్ ఈస్ న్యూస్, న్యూస్ ఈస్ మెయిన్స్, టు బి ఇన్ ద న్యూస్ రీడ్ న్యూస్ అని చెప్పి. న్యూస్ పేపర్ సజెషన్ టు న్యూ కమర్స్. న్యూస్ పేపర్ చాలా హెల్ప్ అవుతుంది సార్. మనకి ఇప్పుడు డీలిమిటేషన్ మీద ఇష్యూ అవుతుంది సార్ ఇండియా మొత్తం. ఆ డీలిమిటేషన్ పాటు హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ నెక్స్ట్ 10-15 days డీలిమిటేషన్ మీద ఖచ్చితంగా ఒక ఎడిటోరియల్ ఉంటుంది. 10 సార్లు మనం ఫస్ట్ డే చేసినప్పుడు 20 minutes పడుతుంది, నెక్స్ట్ డే 18 minutes లో అయిపోతుంది. 10 days అదే చదివిన తర్వాత మీరు 5 minutes లో ఎడిటోరియల్ చదివిస్తారు, 7 to 8 minutes లో ఎడిటోరియల్ చదివిస్తారు చదవగా. అది 10 times చదివినప్పుడు ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ లో ఇన్హెరెంట్ గా వెళ్ళిపోతుంది సార్, ఆటో పైలట్ మోడ్ లో వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ మనకు గుర్తుంటుంది అన్నిసార్లు చేసినప్పుడు. మగప్ కూడా స్పెషల్ గా మగప్ కూడా చేయక్కర్లేదు. డీలిమిటేషన్ కమిషన్ అంటే ఇప్పుడు 52 వచ్చింది, 62 వచ్చింది, 72 వచ్చింది, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని. తర్వాత 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002 లో తీసుకొచ్చినారు. 2026 వరకు రెస్ట్రిక్ట్ చేసినారు పాపులేషన్ కంట్రోల్ గురించి. 2026 తర్వాత అయ్యే సెన్సెస్ నుంచి మనకి కొత్త డీలిమిటేషన్ కమిషన్ వేయాలి. అందుకే 2021 కోవిడ్ వచ్చింది కాబట్టి 2026 లో అది అయితే నెక్స్ట్ వచ్చే డీలిమిటేషన్ కమిషన్ 2026 వచ్చిన సెన్సెస్ బట్టి ఉంటుంది. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ అది చూస్తున్నాయి కాబట్టి సదరన్ స్టేట్స్ కొంచెం, ఎందుకంటే పాపులేషన్ మెజర్స్ బాగా తీసుకున్నారు. ఫెర్టిలిటీ రేట్ 1.6 లెస్ దెన్ 1.6 ఉంది కాబట్టి పాపులేషన్ స్టాగ్నేట్ అయింది కాబట్టి నార్థన్ స్టేట్స్ కి ఎక్కువ సీట్స్ పోతే ఇంబ్యాలెన్స్ అవుతుంది. పవర్ ఆఫ్ నార్త్
స్టేట్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా హిందీ వెళ్తుంది అనేది నడుస్తుంది. కాబట్టి ఇది 10 సార్లు ఆటోమేటిక్ ఇవన్నీ మనకి రిజిస్టర్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇవే క్వశ్చన్స్ మనకు వస్తాయి. దాని మీద పాజిటివ్స్ నెగిటివ్స్ రాస్తాం. నెగిటివ్స్ వద్ద సదరన్ స్టేట్ ఏం పాపులేషన్ కంట్రోల్ చేశారు, మెజర్స్ తీసుకున్నారు. న్యూస్ పేపర్ ఓన్ గా చదవడం బెటరా, కంపైలేషన్స్ చదవడం బెటరా? న్యూస్ పేపర్ ఓన్ గా చదివి కంపైలేషన్ చదివితే రెండోసారి రివిజన్ అవుతుంది సార్. అదైతే బెస్ట్ సజెషన్ సార్. సో యూ కెనాట్ రిలై ఆన్ ఎయిదర్ వన్. ఎందుకంటే మిగతా పాయింట్స్ మిస్ అయిపోతాం. మ్యాగజైన్ చదివినప్పుడు వాళ్ళ వర్షన్ కూడా వస్తుంది. పాయింట్స్ వైజ్ గా చదివిన దానికి, రోజు న్యూస్ పేపర్ చదివిన దానికి బొమ్మలతో సాగిస్తారు సార్ వాళ్ళు. డైగ్రామ్ ఒరిజినాలిటీ వస్తుంది. ఒరిజినాలిటీ చెప్తుంటారు. అది ఎట్లా అంటే మనకి ఒక లెసన్ లాగా ఉంటుంది, ఎస్ఏ లాగా ఉంటుంది. ఎస్ఏ రాయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది సార్ న్యూస్ పేపర్. చాలా మంది అనుకుంటాం మనం పాయింట్ లో చేసి పోయి రాస్తే ఎస్ఏలో రాయలేము. ఇట్ షుడ్ బి లైక్ ఎ స్టోరీ. ఆ స్టోరీ అనేది వీళ్ళు న్యూస్ పేపర్ లో ఎడిటోరియల్ లో తీసుకొస్తారు. నెరేషన్ బాగుంటుంది. ఆ నెరేషన్ మనకి ఇంగ్లీష్ నరేటింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. అప్పుడు ఎస్ఏ 150 మార్క్స్ ఖచ్చితంగా ఉంటుంది, 3 ఎస్ఏలు. ఇక్కడ కానీ యూపీఎస్సీలో 250 మార్క్స్. న్యూస్ పేపర్ అనేది చాలా ఎగ్జాంపుల్స్ కి, నరేషన్ కి చాలా హెల్ప్ అవుతుంది సార్. అందుకే న్యూస్ పేపర్ చదివితే చాలా బెటర్. ఫస్ట్ టైం పడుతుంది, తర్వాత నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఒక 3-4 మంత్స్ అయిన తర్వాత యూ కెన్ కంప్లీట్ విత్ ఇన్ 1 hour. 1 hour కి చాలా మంచిగా నాలెడ్జ్ వస్తున్నట్టే కదా సార్. మనకి వరల్డ్ కవర్ అవుతుంది, ఇంటర్నేషనల్ అఫేర్స్ కవర్ అవుతుంది, పొలిటికల్ ఇష్యూస్ కవర్ అవుతాయి, సొసైటీ కవర్ అవుతుంది, ఇండెక్సెస్ వస్తాయి, జెండర్ ఈక్వాలిటీ కానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్స్ కానీ, యుఎన్డిపి కానీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనకి చాలా ఇండిసెస్ కూడా మనం దాంట్లో వాడుకోవడానికి మనకు వస్తుంది. ఆటోమేటిక్ ఇంకొక ఇన్స్టిట్యూట్ ఏదైనా రివిజన్ అయ్యి డబుల్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఒకసారి చదివే రెండుసార్లు చదువుతున్నాం మనం, 2 డిఫరెంట్ వెర్షన్. ఒకటి న్యూస్ పేపర్ వెర్షన్ చదువుతున్నాం, మిగతా పాయింట్స్ వైజ్ గా చేస్తున్నాం కాబట్టి చాలా ఎఫిషియెంట్ గా మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫైనల్ గా మనము రిపీటర్స్ ఉంటారు కదా, సీనియర్స్, వాళ్ళు కూడా యూపీఎస్సీ నుంచి కొంతమంది ఇటు గ్రూప్ 1 రాసి, లేదు ఫ్రెషర్ గా రాసి 440, 450, 400 మధ్య అట్లా అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలాంటి ప్రయత్నం చేస్తే, రీస్టార్ట్ చేస్తే బెటర్ గా ఉంటుంది? మీ సూచన ఏంటి? ముఖ్యంగా వాళ్ళు ఎక్కడ తప్పు చేసినారో తెలుసుకుంటే చాలా బెటర్ సార్. ఒకసారి సిలబస్ మొత్తం ఆల్రెడీ చూసుంటారు, అన్ని బుక్స్ చదివి ఉంటారు. వాళ్ళు ఇక్కడ రైటింగ్ లో ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు, వాళ్ళు ఎక్కడ రైటింగ్ తప్పు చేస్తున్నారని కనుక కొంచెం మంచి మెంటర్ని పెట్టుకొని కొన్ని ఆన్సర్స్ రాసి చూపించి చూసుకుంటే బాగుంటుంది సార్. దాంతో పాటు వాళ్ళు ఏదైనా ఇన్స్టిట్యూట్ ఇచ్చే మోడల్ ఆన్సర్స్ ఉంటాయి కదా సార్, వీళ్ళు ఎలా రాశారు, ఆ ఇన్స్టిట్యూట్ మోడల్ ఆన్సర్ ఎలా ఉంది, ఆ మోడల్ ఆన్సర్ కి దగ్గర ఉందా లేదా, మనం కనుక దగ్గరికి రాయాలంటే ఏం రాయాలి, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఒకవేళ మెంటర్ నుంచి చూసుకోవచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూట్ మోడల్ ఆన్సర్ పెట్టుకొని, ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఉంది అనుకోండి, మోడల్ ఆన్సర్ ముందు పెట్టుకొని పక్కన ఆయన రాసిన ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ చూసుకొని ఆన్సర్ రాసి మోడల్ ఆన్సర్తో కంపేర్ చేసుకొని ఎక్కడ ఎగ్జాంపుల్స్ రాయలేదు, ఇంట్రడక్షన్ ఎట్లా ఉంది, ఇంట్రడక్షన్ టు ద పాయింట్ ఉందా లేదా, ఇంట్రడక్షన్ లేదా అనేది చూసుకొని, బాడీ ఎట్లా ఉంది, స్ట్రక్చర్ ఎట్లా ఉంది, హెడ్డింగ్స్ ఉన్నాయా, సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయా, ఏమైనా డయాగ్రామ్ వేసామా, లాస్ట్కి ఇన్హెరెంట్ క్వశ్చన్ ఉంటుంది సార్, ఛాలెంజెస్ కానీ, వే ఫార్వర్డ్స్ కానీ, లిమిటేషన్స్ కానీ, అవి కూడా రాస్తే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. స్పెషల్ మార్క్ ఉంటుంది కదా సార్. క్వశ్చన్ అడగకుండా మనం ఛాలెంజెస్ ఉంటాయి కొన్ని, ఛాలెంజెస్ ఇన్ బ్రింగింగ్ నానో టెక్నాలజీ ఉండొచ్చు, అది పెట్టి ఇన్హెరెంట్ గా రాస్తే చిన్నపాటి డయాగ్రామ్ వేయగలిగితే, డిఫరెంట్ ఛాలెంజెస్ ఆఫ్ హెక్సాగాన్ డయాగ్రామ్, పెంటాగాన్ డయాగ్రామ్, 5 ఛాలెంజెస్ అట్లా పెట్టి రాసి కాంప్రిహెన్సివ్ ఏంటి చేస్తే బాగుంటుంది సార్. ఈ డిస్కషన్ చూసిన తర్వాత కొంతమంది సో నవీన్ రెడ్డి సార్తో మా మెంటర్షిప్ కావాలి, కొద్దిగా కొన్ని కరెక్షన్స్ అండ్ కొన్ని అన్ని కాకపోయినా కొన్నైనా కరెక్షన్ చేసి మీ ఫీడ్బ్యాక్ కావాలంటే ఆర్ యూ విల్లింగ్ టు డూ సపోర్ట్ టు సీనియర్స్? ఎస్ సార్, ఎవరికైనా సపోర్ట్. మన వల్ల ఒకరికి మంచి అవుతుంది అంటే మనం చేసే సాయం చేతనైనంత మంచి చేయాలంటారు కదా. అవతల మంచి అవుతుంది అంటే మనం, బికాస్ 100 పేపర్స్ మనం చూసినప్పుడు చాలా కాంప్రహెన్సివ్ వ్యూ వచ్చేస్తుంది, ఎగ్జామ్ పట్టు వచ్చేస్తుంది, చాలా వచ్చేస్తుంది, చాలా ప్లస్ అవుతుంది. ఆఫ్టర్ ఇంటరాక్టింగ్ విత్ యూ ఇట్ ఇస్ వెరీ మెచ్యూర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది ఆన్సర్స్, బ్యాలెన్స్డ్ ఉండాలి అన్ని ఆస్పెక్ట్స్. మనం అన్ని కాంప్రహెన్సివ్ 360 అంటారు, కానీ ఎగ్జామ్ టైం రాసేటప్పుడు మనకు అన్ని రాదు. అవును సార్, లిమిటేషన్ వచ్చేస్తుంది. ఫ్రెషర్స్ కి ఎలాంటి సజెషన్? ఎందుకంటే వాళ్ళ నోటిఫికేషన్ వరకు ఆగాల, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలా, స్టార్ట్ చేస్తే ఎలా స్టార్ట్ చేయాలి? గ్రూప్ 1 గురించి చూస్తే మనకి జూన్లోనూ జూలైలోనూ నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు సార్. నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిలిమ్స్ 3 months ఉంటుంది, 4 months ఉంటుంది. మనం నోటిఫికేషన్ పడిన తర్వాత ఫ్రెషర్ స్టార్ట్ చేసి చదువుతాం అంటే 100లో 1 మాత్రమే సక్సెస్ అవుతాం. మిగతా 99 చాలా కష్టం. ఎందుకంటే హై ఐక్యూ ఉండాలి, అన్ని అబ్జర్వ్ చేసుకోవాలి, బ్రెయిన్ లో చాలా హెక్టిక్ ఉంటుంది. దాని బదులు ముందు నుంచే ఇప్పుడు మనం 100 kilometers పరిగెత్తాలి సార్. మనకి 10 days టైం ఉంది అనుకోండి, డైలీ 10 kilometers చొప్పున పరిగెడదాం. మనకి 2 రోజులే టైం ఉంది అనుకోండి, 50 kilometers పరిగెట్టడం ఎంత కష్టం అవుతుంది సార్? చాలా కష్టం అవుతుంది, చాలా హెక్టిక్ అయిపోతుంది సార్. అది ముందు నుంచే ప్లానింగ్ చేసుకొని డైలీ 10 kilometers పరిగెట్టడం ఈజీయా, 2 రోజుల్లో లాస్ట్ లో 50 kilometers పరిగెడితే
సన్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతుంది సార్. డెస్టినేషన్ రీచ్ అవ్వడం పక్కన పెట్టండి, మన హెల్త్ ఖరాబ్ అయిపోయి మన లైఫ్ థ్రెటనింగ్ అయిపోతుంది. అంటే సేమ్ లైఫ్ ఎట్లా థ్రెటన్ అవుతుందో ఎగ్జామ్ కూడా అట్లనే థ్రెటన్ అయిపోయి నెక్స్ట్ భయం అయ్యి చాలా పానిక్ అయిపోవడం అవుతుంది సార్. దాన్ని బట్టి ముందు నుంచే ప్లానింగ్ చేసుకుంటే బెటర్ సార్. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేసుకోవడమే బెటర్. 6 months టైం దొరుకుతుంది కాబట్టి 2 times రివిజన్, ఎన్నిసార్లు రివిజన్ అయినా ప్రాబ్లం ఏం లేదు కదా సార్. మనకి ఒకసారి రివిజన్ అయితేనే ఉన్నదని ఏం లేదు కదా సార్. 2-3 times రివిజన్ అయితే అంత ఎఫిషియెంట్ గా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు, ఉన్న ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. పెట్టగలనుకుంటే సీరియస్ గా తొందరగా జాయిన్ అయ్యి ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ సార్. ఆ ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే దాన్ని మెయిన్స్ కి కూర్చోవడం, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయడం, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ప్రాక్టీస్ తో పాటు మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నా కానీ ప్రెసెంటేషన్ మీద కూడా దృష్టి పెట్టాలి సార్. ఇదే మేజర్ సార్. ఎందుకు టాపర్స్ అవుతున్నారు అంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెంటేషన్ అండ్ బోత్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ ఇన్ఫర్మేషన్ తోటే ఉంటున్నారా అంటే కాదు, ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రెసెంటేషన్ ఉంటున్నారా అంటే కాదు. కానీ ప్రెసెంటేషన్ విల్ ఎన్హాన్స్ ఖచ్చితంగా. 5 పడే చోట మంచి ప్రెసెంటేషన్ ఉంటే 6 పడుతుంది. 1 మార్క్ ఎక్కువ అయిపోయింది. 70 క్వశ్చన్ల పైన 70 క్వశ్చన్లలో కనీసం 50 క్వశ్చన్లలో సరే మిగతా 20 తీసేయండి, 50 క్వశ్చన్లలో 1 మార్క్ ఎక్స్ట్రా మిగతా వాళ్ళతో పడిందంటే 50 మార్కులు ఎక్కువ అయిపోయినాయి. టాప్ 50లోకి వచ్చేస్తారు. ఉన్నాయి మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ కదా సార్, వేలలో ఉన్నాయి కాదు. అందుకని ప్రతి మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి ఓవరాల్ గా 360 degrees లో ప్లాన్ చేసుకొని బేసిక్ బుక్స్ చదువుకొని ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కి ఆన్సర్ రైటింగ్ రాసి చూసుకొని మెంటర్ ని పెట్టుకొని ఎక్కడ తప్పు చేస్తున్నామో చూసుకొని చేసి ఎగ్జిక్యూట్ చేసి మంచి ప్రెసెంటేషన్ చేస్తే ఆటోమేటిక్ గా మంచి రిజల్ట్ వస్తుంది సార్. దీనికి హై ఐక్యూ అక్కర్లేదు, రాకెట్ సైన్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు సార్. బేసిక్ కూర్చొని 6 గంటలు కూర్చొని చదివితే రోజు విత్ ప్లానింగ్ సరిపోతుంది సార్. 15-16 గంటలు చదవాలనేది అపోహనే. అందరికీ చెప్తారు ఫండమెంటల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫండమెంటల్స్ అప్పుడు కూడా 7-8 hours ఇస్ మోర్ దెన్ ఇనఫ్ సార్. మనం చాలా మిస్కన్సెప్షన్ లో బయట ఉంటాం, లైక్ 15 hours 16 hours చదివితేనే యూపీఎస్సీ వస్తుందంట లేదా ఫన్ వస్తుందంట. నా ఉద్దేశంలో అయితే అది రాంగ్ సార్. ఎందుకంటే అంత అవసరం. నేను కూడా పెట్టిన రోజులు ఉన్నాయి, నాకు ఫీలింగ్స్ కూడా అవ్వలేదు అప్పుడు. అంటే ఎంత అటాచ్డ్ గా మనం ఎగ్జామ్ తీసుకుంటే అంత నెర్వస్నెస్ వస్తుంది సార్ ఎగ్జామ్ హాల్లో, అంత యాంగ్జైటీ వస్తుంది. ఎగ్జామ్ హాల్లో మనం గంట ముందే వెళ్ళి కూర్చోవాలి సార్. ఆ గంట ముందే వెళ్ళి కూర్చున్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి సార్. మనం ఎంత ఎక్కువ అటాచ్ అయితే, అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఎవ్రీథింగ్ చేంజెస్. దేనికి అటాచ్ కావద్దు, ఈవెన్ లైఫ్ కి కూడా అటాచ్ కావద్దు. ఇది అయిపోతే కొత్త లైఫ్ వస్తుంది నీకు, లైక్ వేరింగ్ న్యూ షర్ట్. సేమ్ అట్లే లైఫ్ నే శ్రీకృష్ణ అట్లా చెప్పినప్పుడు ఎగ్జామ్ ఎంత సార్ చాలా చిన్నది ఎగ్జామ్ లైఫ్ అనుకోని దానికి అంత పెట్టి అక్కర్లేదు. ప్రాపర్ స్ట్రాటజీతో చేసి బేసిక్ బుక్స్ చదివి ఓవరాల్ వ్యూ ఉండి కూల్ గా వెళ్ళి ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది సార్. నేను ఒక అటెంప్ట్ 6 నెలలు 14-15 గంటలు నిజంగా పెట్టినాను సార్. స్టాప్ వాచ్ పెట్టుకొని పెడుతుంటే డైలీ 12 hours కన్నా తక్కువ కాదు, ఒక్కొక్క రోజు 15-16 అవుతుంది. కానీ ఎగ్జామ్ హాల్లో పోయి అట్టర్ ఫ్లాప్ షో అయిపోయింది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ, టూ మచ్ ఆఫ్ నర్వస్నెస్. ఏది పెడితే ఏమైపోతుంది ఇట్లాంటి పరిస్థితికి వచ్చింది. అది బాగా నేను నేర్చుకుంది ఏంటంటే ఎగ్జామ్ పోయి కూల్ గా రాయాలి. ఎగ్జామ్ కి టూ మచ్ కనెక్టెడ్ కావద్దు. దిస్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జామ్ అంతే. 10th class ఎగ్జామ్ ఎట్లా రాస్తాం అది చాలా సింపుల్ గా రాస్తాం. ఇది కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, టాప్ ఆఫ్ ద మెరిట్ వస్తారు కాబట్టి, అన్ని సైడ్స్ నుంచి వస్తారు కాబట్టి కొంచెం ప్రిపేర్ అయ్యి ప్లాన్ గా చేసుకొని మంచి చేసుకుంటే ప్లానింగ్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. అదే దాని టేకింగ్ ఎగ్జామ్ యాజ్ అన్ వారో జీవితం ఇదే జీవితం ఎగ్జామ్ ఇస్ లైఫ్, లైఫ్ ఈజ్ ఎగ్జామ్ అనేది తీసుకోవాలి సార్. తీసుకొని చదివితే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అటాచ్ అయిపోతే ఎఫిషియన్సీ రాకపోగా నువ్వు చదివింది కూడా పెట్టలేము. అక్కడ చదివింది కూడా గుర్తుండదు సార్. మనకి మైండ్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అంటే మనం పీస్ గా కూల్ గా ఉన్నప్పుడే పర్ఫెక్ట్ అవుతుంది సార్ ఎఫిషియన్సీ. మనం టెన్షన్ పడి కంగారు పడి ఏదైతే ఏమవుతుందో రిజల్ట్ గురించి ఆలోచించదు సార్. సేమ్ భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టే ఇది కాకపోతే నా పరిస్థితి ఏంటి అంటే వై యు ఆర్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్ నెగటివిటీ బిఫోర్ రైటింగ్ ఎగ్జామ్. ఎగ్జామ్ మీద కాన్ఫిడెన్స్ లేదు అంటే యూపీఎస్సీ అయితే ఎటువంటి పోతుంది అని అనుకోవచ్చు. దీనికి మాత్రం ప్రాపర్ ప్లానింగ్ ముందు నుంచే చేసుకొని కూల్ గా వెళ్ళి రాస్తే అయిపోతుంది. ప్లానింగ్ ఇంపార్టెంట్. ప్లానింగ్ సరిగ్గా లేకుండా లాస్ట్ నెలలో నేను అంత చదివేస్తా అంటే ఇది 10th class ఎగ్జామ్, బీటెక్ ఎగ్జామ్, సిలబస్ సిలబస్ అవ్వదు, వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. ప్రతి పాయింట్ మనం చేయాలి. పాలిటీలో చాలా ఇన్హెరెంట్ గా క్వశ్చన్స్ ట్విస్టింగ్ ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా చూడాలి. ఎకనామీలో కూడా చాలా ట్విస్టింగ్ ఉంటాయి. అది జాగ్రత్తగా చూసుకొని 2-3 times రివిజన్ అయితే కానీ మనం ప్రిలిమ్స్ లో పెట్టలేం. అదే సార్ సక్సెస్. సో ఈరోజు చాలా స్ట్రాటజిక్ గా మీకు తన ఎక్స్పీరియన్స్ అనేది ఒక లెసన్ లాగా మనం తీసుకోవచ్చు. ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అట్లా న్యూ కమర్స్ అయినా లేకపోతే ఎవరికైతే 400-450 మధ్య వచ్చిన వాళ్ళకి కూడా యూ నీడ్ టు ఇంట్రోస్పెక్ట్ వేర్ యూ వెంట్ రా. పర్టికులర్గా రియలైజేషన్ నుంచి మనం రెక్టిఫికేషన్ వస్తే అప్పుడు కంపల్సరీ రిజల్ట్ అనేది వస్తుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ సివిక్ సెంటర్. హీస్ ఏ రోల్ మోడల్, చెప్పాలంటే రియల్ మోడల్ అని చెప్పొచ్చు. సో ఆ ప్యాషన్, తనుకున్న ప్యాషన్ కూడా నెక్స్ట్ కమింగ్ డేస్ లో సర్వీస్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలనేసి. సో వి విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫ్రమ్ మై హార్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.